నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, మహానాడు అంగరంగ వైభవంగా దాదాపు 44 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఒక కన్నుల పండుగ అనుకోవచ్చు, పసుపు పండుగ అనుకోవచ్చు. ఇలాంటి పండుగకు సంబంధించి ఈరోజు నందమూరి తారక రామారావు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా లియో తరఫున కూడా మీ మాటల్లో ఏం చెప్తారు సార్? ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా యాక్చువల్గా రామారావు గారు పుట్టినరోజు కలిసి వచ్చేలాగా మహానాడు అనేటువంటిది నిర్వహించడం ఆనవాయితీ అండి. తెలుగుదేశం శ్రేణులకి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ఒక పర్వదినం, పండుగ మహానాడు అనేటువంటిది. ఆ సందర్భంగా రామారావు గారు జయంతి రోజున ఆయన గురించి స్మరించుకోవడం అయితే ఒకటి, ఎన్టీ రామారావు గారుని ప్రత్యేకించి స్మరించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన జనం గుండెల్లో ఉన్నాడు. ఆయన ఇది 103వ, ఆయన జన్మించి 103 సంవత్సరాలు అయింది. ఆయన మరణించి 30 సంవత్సరాలు అయింది. కరెక్ట్గా 3 దశాబ్దాలు. ఇవాళకి కూడా ఆయన స్మృతులు సజీవంగా ఉన్నాయి అందరికీ. ఎందుకంటే ఆయనతోటి కలిసి పనిచేసిన వారు, ఆయనతో కలిసి నటించిన వారు, ఆయనతో కలిసి జీవించిన వారు, ప్రజలు, సాంకేతిక నిపుణులు, అధికారులు, నాయకులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆయనతో అనుభవాలు షేర్ చేసుకునేవాళ్ళు. ఎవరి దృష్టిలోనూ కూడా ఇవన్నీ నిత్యనూతనంగా ఉంటాయండి అనుభూతులు, అనుభవాలు. కారణం ఏంటంటే ఆయన కారణ జన్ముడండి. ఎందుకంటే 103 సంవత్సరాల తర్వాత, మరణించిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా వాడవాడల దేశాల్లో ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారంటే ఇది సాధారణమైన విషయం కాదు. అది కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రేమతో, ఆర్తితో, అభిమానంతో, ఆరాధనతో రామారావు గారిని స్మరించుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమా కథ, చలనచిత్ర కథానాయకుడిగానే కాకుండా చలనచిత్ర కథానాయకుడిగానే మన ప్రజల గుండెలు నిలబడ్డాడు. ఆయన ఏ పాత్ర పోషించినా, పురాణ పురుషుల పాత్రలో రాముడైనా, కృష్ణుడైనా, భీముడైనా, రావణాసురుడైనా, దుర్యోధనుడైనా, రారాజు దుర్యోధనుడి కర్ణుడి పాత్ర పోషించిన, మహాశివుడు, మహావిష్ణువు, వెంకటేశ్వర స్వామి ఏ పాత్ర పోషించిన రాముడైనా ఆయన్ని దైవంగా భావిస్తారండి ప్రజలు. అలాగే చారిత్రక కృష్ణదేవరాయలు గారు లాంటి పాత్రలు పోషించిన రామారావు గారికి చెల్లింది ఆ స్ఫురద్రూపం, ముగ్ధ మనోహర రూపం. మీకు నర్తనశాల సినిమాలో ఆయన అర్జునుడిగా ఇంద్రలోకానికి ప్రవేశించినప్పుడు నరవరా అని ఒక పాట వస్తుంది. జానకమ్మ గారి గొంతు నుంచి పరవశం కలుగుద్దండి మీకు. ఆ పాట వింటుంటే, ఆ పాటలో ఉన్న పదాలు, చరణాలు వింటుంటే రామారావు గారు సుందర దివ్య స్వరూపాన్ని చూస్తుంటే ఆ రాజసం, ఒక మగటిమి అన్నీ అసలు ఒక అద్భుతం అండి. మళ్ళీ గులేబా కావళి కథలో అనే సినిమాలో నన్ను దోచుకుందువటే అని ఒక పాట ఉంటుంది. అసలు ఆ పాటలో ఎన్టీ రామారావు గారు ఉంటాడో, రాజకుమారుడు అంటే ఎలా ఉంటాడా అనిపిస్తుంది. నిజంగా భగవంతుడు వరం అండి అది. నీకు రూపురేఖ లావణ్యాలు ఉండటమే కాదు, అపారమైన నటనా కౌశల్యం, వాచకం, స్వరగాంభీర్యం, ఇవన్నీ ఎలాంటి పాత్ర పోషించిన, గుండమ్మ కథలో నిక్కరేసుకుని పోషించిన పాత్ర వేసిన, బండోడి పాత్ర, నర్తనశాలలో బృహన్నల పాత్ర వేసిన పాత్రోచిత్యం. ఏ వ్యక్తి చిన్న వయసులో భీష్మ పాత్ర పోషించాడు. భీష్ముడు, కురువృద్ధుడైన భీష్ముడి పాత్ర, శంతను కుమారుడు గాంగేయుడైన భీష్ముడి పాత్ర, అనేక వేరియేషన్స్ ఉంటాయి అందులో. కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఆ పాత్రలో అనేక భావావేశాలు ఉంటాయి. ఆ పాత్రని చాలా అత్యద్భుతంగా పోషించి ఎన్టీ రామారావు గారు ఇటువంటి నటుడు నభూతో నభవిష్యత్ అనిపించుకున్నాడండి. ఇది సినిమాల్లోనే ప్రజల గుండెల్లో గెలిపాడు ఆయన. వాళ్ళ ప్రజలు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అక్కడ తలనీలాలు సమర్పించుకుని, ఆ గుండుని రామారావు గారు చూపించేవారు పట్టుకెళ్ళి. వెంటనే నేరుగా మద్రాసు వెళ్ళి ఆయన కలుసుకుని ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఆయన రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టిన తర్వాత సామాజిక విప్లవం తీసుకొచ్చాడు ఆయన. అప్పటి వరకు రాజ్యాధికారం దేవుడిల్లోనూ, పెత్తందారి ఇళ్లలోనూ ఉంటే ఆ గోడలు గడిలు బద్దలు కొట్టి ఆ రాజ్యాధికారాన్ని సామాన్య ప్రజల ముంగిటి తీసుకొచ్చాడు ఆయన. బడుగు బలహీన వర్గాలకి చేరువ చేసాడు ఆయన. రాజ్యాధికారం వాళ్ళకి పెంచాడు ఆయన. ఎంతమంది యువకులనండి,
బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతమందిని రాజకీయంగా తెర మీద తీసుకొచ్చాడు ఆయన. ఎంతోమంది వాళ్ళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం స్కూల్ నుంచే 90%. కాబట్టి వాళ్ళ తెలంగాణలో చూడండి, అన్ని రాజకీయ పక్షాలు ఎన్టీ రామారావు గారిని కీర్తిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. ఒక్క దొంగల పార్టీ ఆంధ్రాలో వైసీపీ తప్ప. అందులో ఉన్న కొన్ని కుక్కలు, కొడాలి నానినట్టు కుక్కలు చంద్రబాబు గారి మీద మొరిగితే తప్ప, ఎన్టీ రామారావు గారు అభిమాని అని చెప్పుకుంటా జగన్ బూట్లు నవ్వుతూ ఉంటే తప్ప మిగతా వాళ్ళంతా కూడా పార్టీల రాజకీయ వైరుధ్యాలు ఉన్నా ఏకంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తుంది. ఇది అరుదైన దృశ్యం ఇవాళ జరగబోయేది. ఎందుకంటే రామారావు గారు జీవితకాలం ఆయన వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఢిల్లీలో ఉన్న కేంద్రానికి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ మంత్రివర్గం ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఇచ్చిన హామీ మేరకు. ఇది అరుదైన అచీవ్మెంట్ అండి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఎన్టీఆర్ అభిమానులు, సానుభూతి పరులు, ఒకంత తెలుగుదేశం అభిమానులు కూడా. ఎందుకంటే అసలు ఇది నిజంగానే ఆహ్వానించదగ్గ పరణ. రాజకీయ వైరాలు, వైరుధ్యాలు అన్నీ పక్కన పెట్టి తెలుగు జాతికి వెలుగు, జాతిని వెలుతురులోకి నింపిన రామారావు గారిని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగువాడికి వారధిగా నిలిచిన వ్యక్తి అతను. ఆంధ్ర అయినా తెలంగాణ రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలుగా ఉన్న తెలుగు మాట్లాడే ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఎక్కడ ఉన్నవారైనా దేశ విదేశాలు ఎక్కడ ఉన్నా సరే తెలుగు వారందరికీ ఐకాన్ రామారావు గారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, తెలుగుకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి రామారావు గారు అందరూ వాడు ఇంకెవరో ఒకళ్ళు ఏ వర్గమో పార్టీలో ఓన్ చేసుకోవడానికి లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఓన్ చేసుకుంటారు కానీ ఎక్కువ. కానీ అందరూ ఓన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే రాను రాను ఏళ్ళు గడిచి కొలితే రామారావు గారు విలువ, విశిష్టత అందరూ గుర్తించారు. ఎన్టీ రామారావు గారు అందుకనే ఆయన యుగానికి ఒక్కడంటారు, ఒకే ఒక్కడు. యుగ పురుషుడా, శక పురుషుడా ఏమన్నా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఈ రీతిని స్థానం సంపాదించుకోవడం అనేటువంటిది మానవ మాతృలకు సాధ్యం కాదండి. దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు అయిన. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయనలో దైవాన్ని చూసుకున్నారు. అసలు రాముడు, కృష్ణుడు వీళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. రామారావు గారిని చూసిన తర్వాత ఇలాగే ఉంటారేమో అనుకున్నాం మనం. ఇళ్ళల్లో కూడా అయ్యే ఫోటోలు ఉంటాయి. అదొక అదృష్టం అండి, జన్మ సార్థకం అంటారు దాన్ని. అలాంటి వ్యక్తితోటి అనుభవాలు పంచుకున్న వాళ్ళు, ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఆయనతో అప్పుడప్పుడు అరుదుగా అయినా కొద్దిగా అవకాశం దొరికి కొద్ది సమయం గడపగలిగిన వాళ్ళు జీవితకాల సాఫల్యం, భాగ్యం. ఆయన జీవించిన కాలంలో జీవించి ఉండడమే గొప్ప వరం అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాం. గొప్ప అనుభవం ఉండి ఆయనతోటి నిజంగానే. ఎన్టీ రామారావు గారు 2-3 సందర్భాల్లో మేము కలవటం జరిగింది. ఆ 2-3 సందర్భాల్లో కూడా నాకు ప్రత్యేకంగా దక్కింది కొంత దర్శన భాగ్యం. కానీ ఆయనతోటి ఒక 5 నిమిషాలు గడపగలిగే భాగ్యం. ఇదంతా దేవుడు వరం అని అనుకుంటాం అన్నమాట. ఆయన పర్యటనకు వస్తుంటే మేము డిగ్రీ చదువుకునేవాళ్ళం అప్పుడు, పార్టీ పెట్టిన కొత్తలో. అన్నవరంలో ఉండగా మేము రాయమండ్రి నుంచి ఎదురెళ్ళిపోయేవాళ్ళం అండి, బళ్ళు వేసుకుని తిరిగి. అంటే ఆయన వచ్చేదాకా ఆగలేకపోయేవాళ్ళం. మేమే కాదు, అందరూ అంతే. అక్కడి నుంచి మళ్ళీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఊరంతా సాగనంపేవాళ్ళు. రాయమండ్రి దాటి బ్రిడ్జి దాటి వెళ్ళిపోయేదాకా. మళ్ళీ కొవ్వూరేపు నుంచి వస్తున్నాడు అనుకోండి, రాయమండ్రి దాటి బ్రిడ్జి దాటి వెళ్ళిపోయి కొవ్వూరు అవతల దొమ్మేరు దగ్గరికి వెళ్ళిపోయి రిసీవ్ చేసుకుని మళ్ళీ ఆయన వెనకాల వచ్చేవాళ్ళు. అసలు అదొక మైకం. అతను మొదటిసారి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజుని ఆ అనుభూతి వాళ్ళకి కూడా. నాకు మొన్న 164 సీట్లు టీడీపీ గెలిచినప్పుడు కూడా అంత ఆనందం లేదు. ఇంకా 9 సీట్లు అన్నాం, దాటిపోయాడు, 11 వచ్చేసినాయి అని అసంతృప్తి ఉంది. 9 రావాలి కానీ 11 వచ్చేసినాయి అని అసంతృప్తి ఉంది. కానీ ఆ 83లో ఆ రిజల్ట్ వచ్చినాడు పొందిన ఆనందం ఇప్పుడులా సడన్గా వచ్చేయలేదు. రిజల్ట్ అంతానే గంటకి వార్తలు చెప్తూ ఉండేవారు, ఆధిక్యతలు చెప్తూ ఉండేవారు, ఆహాకారాలు చేసేవారు, ఆర్తనాదాలు చేసేవారు ప్రత్యర్థులు.
టీడీపీ అభిమానులు సానుభూతి పరులు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేవారు. ఒక రకమైన సంబరం, జాతర. రాజమండ్రిలో ఓపెన్ ప్లేస్లో పెట్టారు, మైకులు పెట్టి బోర్డు, ఎలక్షన్ కౌంటింగ్ బోర్డు అది పెట్టారన్నమాట. అదొక అనుభూతి అండి. మీరు ఎవరికి అది నేను 83లో చూశాను, 85లో చూశాను, 89లో ఓడిపోయినా కానీ ఆనందం పడ్డాం. ఎందుకంటే ఘోర పరాజయం అలా కేవలం పరాజయంతో సరిపెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ 94లో అయితే ఇక బీభత్సం. 84 పార్లమెంటు చూసాం. ఎన్నో విజయాలు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల కాళ్ళకి విజయాల శాతం ఎక్కువ. రామారావు గారు ఏం ముహూర్తాన పార్టీ పెట్టారో ఆ జెండా రూపకల్పన చేసాడు ఆయన స్వహస్తాలతోటి. ఒక అద్భుతమైన అనుభూతిని, అనుభవాన్ని ఇచ్చేటండి ఆయన అభిమానించే వాళ్ళందరికీ. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దారి సంస్కర్తగా ఉన్నాడు. సామాజిక విప్లవగాడిగా వ్యవహరించాడు ఆయన. సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు ఆయన. నిజంగా ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఐకాన్ అనడంలో కానీ, జాతి రత్నం అనడంలో కానీ మనం సందేహించాల్సిన అవసరం లేదండి. సార్, విదేశాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా రామారావు గారి యొక్క విగ్రహాల ఆవిష్కరణ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటాం. అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా రామారావు విగ్రహాలు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే తెలంగాణ ప్రాంతంలో టీడీపీ లేదు, కాంగ్రెస్ ఉన్నటువంటి ఒక సమయంలో కూడా ఆ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కావచ్చు, వీరిద్దరి చేతుల మీదుగా ఇప్పుడు విగ్రహ ఆవిష్కరణ. సో నిజంగా ఇలాంటిది ఒక పండుగ వాతావరణం, అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే తెలుగు జాతి కావచ్చు, తెలుగు ఖ్యాతిని నిలబెడటానికి ఆయన పెట్టినటువంటి పార్టీ. సో ఈ సందర్భంలో మీకున్న ఫీలింగ్స్ ఏంటి? నాకున్న ఫీలింగ్ ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని, నవీన్ గారిని నేను అభినందిస్తున్నానండి. వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారు ఈ కార్యక్రమం చేపట్టి తెలుగు జాతికి ఆత్మగౌరవానికి పాటుపడిన, ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకున్నందుకు ఖచ్చితంగా రామారావు గారి అభిమానులు, సానుభూతి పరులు అందరూ కూడా వీళ్ళకి కృతజ్ఞతలు చెప్తారు. వీళ్ళ పట్ల చాలా సానుకూలంగా ఆలోచిస్తారు. వెల్ డన్ అని చెప్పడం చాలా చిన్న మాట అవుద్దండి. నిజంగానే రేవంత్ రెడ్డి గారిని, నవీన్ గారిని అభినందించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాలి మనం. దానికి అడ్డుకట్టపోయకుండా, ఎవడో అడ్డుకోకుండా దాన్ని ప్రోత్సహించి ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నడిపించడం అనేటువంటిది ముదావహం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వాళ్ళు అన్ని చోట్ల చేశారు. అసలు మీకు అది చాలా అరుదు. ఇవాళకే కూడా ఈయన జయంతి కార్యక్రమం అందరూ మద్రాసులో, కర్ణాటకలో, ఒరిస్సాలో, ఆంధ్రాలో, తెలంగాణలో, షోలాపూర్లో, పూనాలో, అండమాన్ నికోబార్ దీవుల్లో, యుఎస్లో, ప్రపంచ అక్రాస్ గ్లోబ్. ఇది చాలా అరుదైన విషయం అండి ఇది. ఎన్టీ రామారావు, ఎందుకంటే రామారావు గారు చనిపోయిన సమయంలో ఈనాడులో కార్టూన్ వచ్చింది, శ్రీధర్ గారని. రామారావు గారు చనిపోయిన పాడి అలా వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక పటం ఉంటుంది, రామారావు గారి పటం ముందు నిలబడి ఒక పేదవాడు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక రైతు గుండెలు చీరిస్తే అందులో ఉంటాడు రామారావు గారు. రామారావు గారు భౌతికంగా వెళ్ళిపోయినా నువ్వు మా గుండెల్లో ఉన్నాడు, పేద ప్రజల గుండెల్లో రామారావు ఉన్నాడు, జనం గుండెల్లో ఎన్టీఆర్. ఒక అద్భుతమైన భావం, నిజమండి అది. వాళ్ళకి కూడా ఆయన తలుచుకుని పరవశించిపోతారు. ఎందుకంటే ఆయన అనేక వర్గాలని ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించాడు, వాళ్ళకి గౌరవం కల్పించాడు. ప్రత్యేకించి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశాడు. తెలుగు భాష కోసం ఆయన విశేషమైన కృషి చేశాడు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా తీర్మానం చేసింది. ఎన్టీ రామారావు గారు వారసత్వం కొనసాగిస్తే ఆయన ఆశయాల్ని, సంస్కరణల్ని కొనసాగిస్తున్నారు. 33% మహిళల రిజర్వేషన్ ఒక అద్భుతమైన ఆలోచన అండి. కాబట్టి ఎన్టీ రామారావు గారు అనేటువంటి వ్యక్తి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన కీర్తి అజరామరం అండి. ఆ యుగ పురుషుడి జయంతి సందర్భంగా జయంతి నివాళులు అర్పించడం తప్ప ఆ స్వామికి మనం ఏం చేయగలం? సార్, వాస్తవానికి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగలం సార్. మాలాంటి వాళ్ళు ఆయన కలిసింది లేదు, మేము ఆయనతో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. మాది చిన్న వయసు, కానీ మీరు వారితో కలవడం, కొద్దిసేపు గడపడం, ఇవన్నీ చూసిన తర్వాత మీలాంటి వాళ్ళు అసలు ఆయన మర్చిపోలేరు. సో ఈరోజు ఆయన లేని లోటుని ఎలా చూస్తారు? కాలం అనేటువంటిది కబళిస్తుందండి ఎవరినైనా. కాలం కాటుకి ఎవరైనా సరే తల వంచాల్సిందే. మరణదూత సమవర్తి
యముని మహిషపు లోహ గంటలు వినని వాడు ఎవరు ఉండరండి. ఎవరైనా సరే యముని మహిషపు లోహ గంటలు ఎవరైనా వినాల్సిందే, కొంచెం ముందు వెనక. అయితే జీవితంలో భౌతికంగా మనం లేకపోయినా మన స్మృతులు సజీవంగా ఉండి ప్రజలందరూ కూడా ఆరాధిస్తుంటే జీవితం ధన్యం అవుద్ది. అవును. ఎన్టీ రామారావు గారితో నా అనుభవం ఏంటంటే, మా ఊళ్ళోనే మా ఇంటి దగ్గర మధ్యాహ్నం, నేను అనేక సార్లు చెప్పాను, ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు బోరు కొట్టదు, వినేవాళ్ళు కూడా బోరు కొట్టదు. అవును సార్, అవును. మధ్యాహ్నం మేము 11 గంటలకల్లా భోజనం చేసేస్తాం, 10:30 కల్లా భోజనం అయిపోద్ది మాకు. భోజనం చేసిన తర్వాత 1 గంట మామూలుగా నేను పడుకోను. వాళ్ళ ఎందుకో మడత మంచాలని ఉంటాయి మాకు, పెద్ద వసారం ఉంటుంది, బంగళా మాది, తోటలో బంగళా లాంటిది అన్నమాట. ఆ మధ్య గదిలో ఆ మంచం మీద బోర్లా పడుకొని చూస్తున్నాను. దాని ఎదురుగుండా అవతల కాలనీ ఉంటుంది, మా పొలం, అదే మా దొడ్డి పక్కన మా చింతాతయ్య గారి పొలం కాలనీకి వెళ్ళిపోయింది. అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఇల్లు అక్కడ, అది రామారావు గారు కట్టించాడు. అందులో వాటర్ ట్యాంక్ కట్టారు. నేను పడుకుని చూస్తున్నది కరెక్ట్గా వాటర్ ట్యాంక్ కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఆ కాలనీలోకి ఎవరు వచ్చినా వెళ్ళినా కనపడుతూ ఉంటారు. సడన్గా ఒక వ్యక్తి కాషాయ వస్త్రాలు ధరించి గబ్బా ఒడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటా. ఎవడ్రా బాబు అచ్చం ఇంటి రామారావు ఉన్నాడు అనుకున్నాను నేను. ఇలా అనుకుని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చక్ మన రామారావు అనిపించింది నాకు. లేచి గబక్కని పరిగెత్తికెళ్ళాను ఆడికి. అప్పటికి ఇంకా ఆయన వెనకాల ఉండే అధికారగణం, ఆ పిఏలు గీఏలు ఎవరు రాలే. ఇంకా ఆయన ఎక్కడ దిగాడో ఎలా వచ్చేసాడో రైమంటున్నాయి. మిగతా వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు దూరం నుంచి. ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద నుంచి ఒక సంధిలా ఉంటుంది, ఈ కాలనీకి దారి వేరే చోట నుంచి ఉంటుంది. కానీ ఆ దారి మా చింతాతయ్య గారు, మాది కాడిగట్టు పొలం కాబట్టి, సరిహద్దు కాబట్టి మా దాంట్లోంచి దారి ఇచ్చాం మా చింతాతయ్య గారికి వెళ్ళటానికి. అదే ఇవాళకి కూడా నడుతున్నాం, మేము ఫ్రీగా వదిలేసాం. అది మా పొలం అమ్మేసుకున్నా అది మేము దాంతో కలిపి అమ్మలా, దాని వల్ల ప్రజలకు వదిలేసాం. అందులోంచి నడుచుకుంటూ వచ్చాడు రోడ్డు మీద ఆయన. అదే అందరూ వాడుతూ ఉండి దారి. వాళ్ళు ఇంకా వెనకాల వస్తూ ఉన్నారు. రామారావు గారు వెళ్ళిపోయి ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్లు బిందులు పెట్టుకోవడానికి చిన్న సిమెంట్ దిమ్మలు కడతారు పైప్ కింద, అందుమే కూర్చున్నాడు. అక్కడ ముసలమ్మ బత్తాయికాయలు ఉంటాయి కదా, సీని బత్తాయికాయలు, మొసంబి, వాటికి బుట్ట కడతారు మా వైపుని. ఆ కాయలకు బుట్ట కడతారు, తాటాకితో బుట్టలు చేసుకుంటుంది. ఇంటికాడ పెద్దవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఆ పనులు చేసుకుంటారు, బుట్టలు కట్టుకుని. అది ఆ తోటలో వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర, అది ఒక ఉపాధి వాళ్ళకి. ఆ ముసలమ్మ చాలా పెద్ద వాడు 50 ఏళ్ళు ఉంటాయేమో, ఆ బుట్టలు అల్లుకుంటూ ఉంది. రామారావు గారిని అలా చూసేటప్పటికి దేవుడు ప్రత్యక్షం అయిపోయినట్టు వాళ్ళు ఎవరినన్నా గుర్తుపట్టలేరో కానీ రామారావు గారిని గుర్తుపడతారు. సడన్గా రాముడు దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. రా బాబు, శబరి దగ్గరికి వెళ్ళిపోయినాడు రాముడిలాగా ఆయన ప్రత్యక్షం అయిపోయాడు. ఆవిడిక చేష్టలు ఉడికిపోయి బోరు ఏడుపు, అయ్యో ఎమోషన్ అయిపోయింది. కానీ మంచినీళ్ళు ఇవ్వబా అన్నాడు ఆయన. పక్కనే కుండలో నీళ్ళు, ఆ చేవండి చెమ్మ, అల్యూమినియం చెమ్మ ఉంటుంది వాళ్ళు వాడుకునేది, అది ముంచేసి ఇచ్చేసి చెయ్యి పెట్టేసి కడమని తాగేసాడు ఆయన. ఏంటి ఎలా ఉన్నావు, నీకు అన్నీ అందుతున్నాయా లేదా, రేషన్ అది అని, బియ్యం వస్తున్నాయా లేదా, ఇలాంటి అడిగాడు ఆయన. అన్నీ అందుతున్నాయి, బాగానే ఉన్నానయ్యా, నాకు సరిగ్గా ఇవ్వట్లేదు అన్నది ఆవిడ పొరపాటుని. అది మంచివాడు, ఇచ్చివాడు మా వాళ్ళు రేషన్ డీలర్ వైసీఎస్. భయపడతా అన్నీ చేసిపోవడం, ఎప్పుడు ఇబ్బంది పడి పెట్టివాడు కాదు. కానీ అతని మీద పొరపాటున ఏదో అనేసింది, ఏదో చెప్పాలి కాబట్టి పిలవమన్నాడు. ఈ లోపల వచ్చేసారు వాళ్ళంతా, పిలుచుకొచ్చారు. క్షణాల్లో పరిగెత్తుకు వచ్చాడు అతను. ఈ లోపల ఆడితోటి సంభాషణ, ఏం చేస్తున్నారు, ఏంటి పిల్లలు, ఏంటి మీ వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని మాటలు. అంతసేపునే ఉన్నాను పక్కన, సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పక్కన నిలబడి ఆవిడే వల్ల అప్పుడు ఈ కెమెరాలు, ఫోన్లో లేకపోతే ఎన్ని ఆ జ్ఞాపకాలు పదిలిపరుచుకుందామండి. ఆ మీడియా కూడా వచ్చి ఫోటోలు తీయలే, అక్కడ కూర్చున్న దాన్ని, అసలు వార్త రాయలేదు దాన్ని. ఈ లోపల షాకర్ గారు వచ్చాడు. మేము అందరూ చెప్పాం, మంచోడేనండి అతను, పొరపాటున చెప్పింది, అవ్వా చెప్పు, తప్పు అలా చేయకూడదంటే ఆవిడ కూడా, అయ్యా బాగానే ఎత్తాడు బావయ్య, కంగారులో అనేసానని చెప్పింది. అతన్ని సర్లే జాగ్రత్తగా ఉండని చెప్పేసి మందలించి జస్ట్ వదిలేశాడు. అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటానే రోడ్డు మీద దాకా వచ్చాడు. అందరూ కూడా వెళ్ళాం. అప్పటికి ఎక్కువైపోయారు జనం, తోపిల్లాట ఎక్కువైపోయింది. నేను వెనకబడిపోయిన తొయ్యలేపు సన్నంగా ఉంటాను కదా, ఎద్దులాగా ఉన్న వాళ్ళు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. రోడ్డు మీదకి వెళ్ళాం. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళో 2 వర్గాలు. ఆ ట్యాంక్ని ఒక ఆయన కట్టాడు, ఆయనకి వ్యతిరేక వర్గం కంప్లైంట్ ఇచ్చారన్నమాట. చూసారు, ఆ కంప్లైంట్ చూసి రామారావు గారు స్వయంగా వాళ్ళ మీద ఫిర్యాదిస్తే చర్య తీసుకుని స్వయంగా ఆయన వచ్చి చూసుకున్నాడు.
తర్వాత మేము చెప్పాం బాగానే కట్టాడండి, వీళ్ళు పడక ఎలా చేశారు, మొన్న సొసైటీ ఎలక్షన్స్లో వాళ్ళకి మనకి వైరం ఉన్నది, వాళ్ళ ఎమ్మెల్యే వర్గం ఎమ్మెల్యేకి వ్యతిరేకించి ఎమ్మెల్యే వ్యక్తిని కాదని మేము సరైన ఎన్నుకున్నాం అని చెప్పేసాం. సరే వదిలేయండి అన్నాడు. గొడవ పడకండి, నేను వచ్చిన తర్వాత మీరు గొడవ పడకండి అని మమ్మల్ని అందరినీ తిట్టి అందరినీ కలిపి మీకేం కావాలో కోరుకోండి, నేను స్వయంగా వచ్చిన తర్వాత నేను ఏం కావాలో కోరుకోండి, దెబ్బలాట్లేడు అని అడిగాడు. అప్పుడు స్టూడెంట్స్ అది ఉన్నవాళ్ళు మాకు బస్సు కావాలండి, మా నియోజకవర్గంలో మా గ్రామాల్లో 3-4 విసిరేసినట్టు ఉంటాయి. కడియం కాన్స్టెన్సీ అప్పుడు ఓకే. కడియం నుంచి చెముడులంక నుంచి ఇక్కడ కోరకొండ వరకు ఓ బస్సు ఏమని అడిగాం. తెల్లవారితో వచ్చిందండి బస్సు. రోజుకు 4 ట్రిప్పులు 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు వేసేది అప్ అండ్ డౌన్. బ్రహ్మాండంగా ఉండేది అందరికీ. అలా ఉంటుంది రామారావు గారితో. ఇది చాలా నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం నాకు ఇది. సో చూద్దాండి, ఖచ్చితంగా మా లియో ఛానల్ తరఫున కూడా ఎన్టీ రామారావు గారికి జయంతి నివాళులు అర్పిస్తూ నమస్కారం. Please subscribe to Leo News for more videos.